ఓకే, ఈ వీడియోలో స్టోరీ స్ట్రక్చరు అండ్ వన్ లైన్ ఆర్డర్స్ ఎలా రాసుకునేది చెప్తాను. ఈ వన్ లైన్ ఆర్డర్ వచ్చేసి కొంచెం డీటెయిల్గా రాశాను, ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్కి కొంచెం అలా అంటే కొంచెం డీటెయిల్గా ఉంటేనే బాగుంటుంది అని అనిపించింది. సో నేను ఏదైతే ఫార్మాట్ ఫాలో అవుతానో ఆ ఫార్మాట్ వన్ లైన్ ఆర్డర్స్ ఎలా రాసుకుంటాను అవన్నీ కూడా మీకు స్క్రీన్ పైన చూపిస్తాను. ఇది వచ్చేసి సేవ్ ద క్యాట్ అనే స్టోరీ స్ట్రక్చర్ ఉంటుంది కదా, దాంట్లో రాశాను అనమాట నేను. మనకి ఏదైనా కూడా ఒక స్ట్రక్చర్ ఉండాలన్నమాట. మీకు స్ట్రక్చర్ ఒకసారి అర్థమైపోయి తెలిసిన తర్వాత మీరు రాస్తారా లేదని తర్వాత అది మీ ఇష్టం అది. బట్ ఏంటంటే ఫస్ట్ మనం నేర్చుకోవాలి, ఒక స్టోరీ స్ట్రక్చర్ నేర్చుకోవాలన్నమాట. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను ఇప్పుడు ఈ స్టోరీ స్ట్రక్చర్లో డిస్కస్ చేశాం కదా ఒక స్టోరీ, ఆ స్టోరీని వన్ లైన్ ఆర్డర్గా ఎలా చేసుకుంటాము అనేదాన్ని దీంట్లో ఒక 4 బీట్ పాయింట్స్ తీసుకున్నాను. ఆ 4 బీట్ పాయింట్స్లో మీకు స్క్రీన్ పైన చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఇది డాక్యుమెంటు నేను రాసుకునే విధానము. సో దీన్ని మీకు షేర్ చేస్తున్నాను. సో దీంట్లో ఏంటంటే ఫస్ట్ నేను హెడింగ్ పెట్టుకుంటాను, లైక్ టైటిల్ ఏంటనేది రాసుకుంటాను. బిహైండ్ ద స్మైల్ అని నేను టైటిల్ ప్రస్తుతానికి పెట్టుకున్నాను దీనికి. సో మనం కోర్ పాయింట్ ఏదైతే అనుకున్నామో దాన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన కదా ఫస్ట్ వీడియోలో. సో ఇది కోర్ పాయింట్ అనమాట. ఇన్ ఎ మర్డర్ కేస్ ద పోలీస్ అరెస్ట్ సస్పెక్ట్. ద సస్పెక్ట్స్ బట్ ద సర్చ్ ఫర్ హిస్ సిబ్లింగ్ హూ నెవర్ రిటర్న్స్ ఫ్రమ్ ద పోలీస్ స్టేషన్. సో అన్న పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, అక్కడి నుంచి మళ్ళీ తిరిగి రాడనమాట. సో తన తమ్ముడు అన్న కోసం వెతుకుతూ ఉంటాడు అనమాట. సో ఇది మనకి కోర్ పాయింట్. దీన్ని తీసుకొని మొత్తం స్టోరీ అంతా డెవలప్ చేసుకుంటూ వెళ్తాం అనమాట. సో సేమ్ అంటే ఇది తెలుగులో పెట్టాను ఇక్కడ. సో ఇప్పుడు నేను మీకు సేవ్ ద క్యాట్ అనే స్టోరీ స్ట్రక్చర్లో చెప్తాను నేను. అంటే ఇది ఒక 15 బీట్స్ పాయింట్లో ఉంటుంది అనమాట. మనకి ఏదైనా కూడా ఒక స్ట్రక్చర్ ఉండాలన్నమాట, కథకు ఒక స్ట్రక్చర్ ఉండాలి. ఫస్ట్ ఒక స్ట్రక్చర్ నేర్చుకోవడం ఇంపార్టెంట్. దాని తర్వాత మీరు ఇది యూజ్ చేస్తారా లేదా అనేది అది డిఫరెంట్ కేసు. అది మీరు మోర్ ఎక్స్పీరియన్స్ అంటే రాస్తున్న కొద్దికి ఏంటంటే మీకు స్ట్రక్చర్స్ అవసరం లేదు. బట్ బిగినింగ్లో ఏంటంటే ఇట్లాంటి స్ట్రక్చర్ యూజ్ చేయడం మీకు ఒక స్ట్రక్చర్ ఎలా ఉంటుంది ఏంటనేది అర్థమవుతుంది అనమాట. ఇప్పటికీ ఇది చాలామంది యూజ్ చేస్తుంటారు. సో నేను కూడా ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇది బెటర్ అనిపించింది. సో నేను సేవ్ ద క్యాట్ అనే 15 బీట్ పాయింట్స్ ఉంటాయి ఇందులో. ఈ 15 బీట్ పాయింట్స్లో మన కథ ఏదైతుందో ఈ బీట్ పాయింట్స్లో నేను మీకు వన్ లైన్ ఆర్డర్లో రాసి చూపిస్తున్నాను. సో బేసికలీ నేను ఆల్రెడీ కాపీ చేశాను ఇక్కడికి. సో మీకు ఒక 4 బీట్ పాయింట్స్ రాసేసాను ఇక్కడ. మిగతా కూడా ఉన్నాయి, బట్ లేటర్గా వీడియోస్ చేయాలి కదా, వీడియోస్ చేసి పెడతాను నేను. సో దీంట్లో ఏంటంటే 15 బీట్ పాయింట్స్లో ఫస్ట్ బీట్ పాయింట్ ఏంటంటే నేను మీకు ఇక్కడ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓపెనింగ్ ఇమేజ్. ఈ ఓపెనింగ్ ఇమేజ్ అనేది ఏంటంటే ఫస్ట్ మనం ఒక్క పేజ్లో రాయాలనేది దీని ప్రకారం అనమాట. సో దీనికి అంటే నేను షార్ట్గా మీకు ఆ డిస్క్రిప్షన్ రాశాను, మామూలుగా బయటది తీసుకోకుండా నేను మీకు అర్థమయ్యేటట్టు అన్నట్టు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. హౌ థింగ్స్ దే ఆర్ రైట్ నౌ, లైక్ అంటే మన ఇప్పుడు ఒక ప్రపంచం అంటే మనం కథ చెప్పేది ఉంటుంది కదా, అది ప్రస్తుతానికి ఎలాంటి సిచ్యువేషన్లో ఉంది అనే దాన్ని ఒక వీడియో ద్వారా మనం ఆడియన్స్కి చెప్తామన్నమాట. ఇప్పుడు నేను ఈ కథ ప్రకారం నాకు సూటబుల్ ఏమనిపించిందో నేను రాశాను. మీకు ఇంకా బెటర్గా అనిపిస్తే రాసుకోండి. సో ఇక్కడ ఏంటంటే ఇన్ ఎ విలేజ్ దెర్ ఈస్ ఎ బ్రిడ్జ్ ఓవర్ ద కెనాల్ with fields on the both sides. Satish and Hari are passing over the bridge on a bike and enjoying their time. ఓకే, సో ఇది నేను ఏం చెప్తున్నా ఇక్కడ అంటే ఈ ఇమేజ్ ద్వారా ఏం చూపిస్తున్నా అంటే ఇది ఒక విలేజ్లో జరుగుతుంది అనేది చెప్తాను అనమాట. ఇప్పుడు బేసికల్గా ఏంటంటే మన కాలువ అనేది ఉంటుంది కదా, నీరు బారే కాలువ ఉంటుంది కదా. సో అవి ఊర్లలోనే ఉంటాయి, సిటీలలో ఉంటుంది ఇది. సో అది ప్లస్ దానిపైన బ్రిడ్జ్ మనం చూపెట్టేసి అటు ఇటు పొలాలు చూపిస్తే ఏంటంటే ఇది ఒక విలేజ్లో జరిగే కథ అనేది ఆడియన్స్కి అర్థమైపోతుంది అనమాట. అంటే నాకు బెటర్గా అనిపించింది, నేను మీకు అంటే నా వరకు బెటర్ అనిపించింది మీకు రాసి చూపిస్తున్నాను. సో మీకు ఇంకా దీనికన్నా ఇంకా బెటర్గా రాసుకోవచ్చు అంటే రాసుకోవచ్చు. సో ఇక్కడ సతీష్ వచ్చేసి ప్రొటాగనిస్ట్, మెయిన్ లీడ్. సో వాళ్ళ బ్రదర్ ఇతను అనమాట, హరి తన బ్రదర్. ఓకే, సో ఇది ఫస్ట్ ఇమేజ్లో చూపిస్తున్నాం. మీకు ఇంకొక 2 ఎగ్జాంపుల్ చెప్తాను నేను. మీరు కల్కి తీసుకుంటే అది ఫ్యూచర్లో తీసింది ఉంటుంది అనమాట. ఇప్పుడు దాని ప్రకారం ఏంటి, మనం ఫ్యూచరిస్టిక్గా చూపిస్తాం అనమాట. అంటే దాంట్లో ఇప్పుడు కమల్ హాసన్ది కానీ ఒక డిఫరెంట్గా ఉంటుంది, కలర్ ప్యాలెట్స్ కానీ డిఫరెంట్గా ఉంటుంది అనమాట. మనం ఫస్ట్ ఇమేజ్ అది చూపటంగానే ఆడియన్స్కి అర్థమవుతుంది ఫ్యూచర్లో నడుస్తుంది అనేది అర్థమైపోవాలన్నమాట. సో దట్స్ వాట్ వీఆర్ ఎక్స్ప్లెయినింగ్ హియర్. ఓకే, సో ఇది మనం ఫస్ట్ ఓపెనింగ్ ఇమేజ్లో చెప్తున్నాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి థీమ్ స్టేటెడ్. వాట్ ఈస్ ద స్టోరీ అబౌట్, లైక్ ఈ సింపుల్గా అందుకే మీకు మీకు కరెక్ట్గా అర్థం అవడానికి ఈ డిస్క్రిప్షన్స్ కూడా పెట్టాను అనమాట ఇక్కడ.
సో మన స్టోరీ దేని గురించి అంటే ఇప్పుడు మనము ఇక్కడ పైన చూసుకుంటే ఏంటంటే అన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి తిరిగి రాడు కదా, దాని గురించి అన్నీ ఉండాలి కదా. సో ఇప్పుడు నేను ఒక 3 సీన్స్లో రాశాను అనమాట. ఇదేంటి, ఫస్ట్ సీన్ వచ్చేసి సతీష్ అండ్ హిస్ బ్రదర్ హరి ఆర్ వర్కింగ్ ఆన్ ద ఫార్మ్. ఇప్పుడు ఇక్కడ నుంచి వాళ్ళు వెళ్ళిపోయారు, ఇక్కడ నుంచి వాళ్ళ పొలానికి వెళ్ళారు. ఓకే, ఈ బ్రిడ్జ్ పై నుంచి డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోయారు కదా, పొలానికి వెళ్ళారు. అక్కడ ఏంటంటే ఒక ఆవు ఉంది, ఆవు పిల్ల, దాన్ని కాల్ఫ్ అంటారు కదా, సో చిన్న దాని బేబీ. సో అది ఆడుతుంది, అది అక్కడ ఉందన్నమాట. వీళ్ళేమో పని చేస్తున్నారు అక్కడ. ఓకే, ఫస్ట్ ఒక సీన్లో నేను అది తీశాను. సెకండ్ సీన్లో ఏంటంటే ఈ కౌ మోమో అంటే అరుస్తుంది. ఇది అరుస్తుంటే చూస్తే దాన్ని కాల్ఫ్ అంటే దాని బిడ్డ ఏదైతే ఉండదో అది కనపడదు అనమాట. సో దీని గురించి అని ఇద్దరు, సతీష్ వాళ్ళ బ్రదర్ హరి అండ్ సతీష్ ఇద్దరు కలిసి వెతుకుతారు. కొంత ఎతికిన తర్వాత ఏంటంటే వాళ్ళ బ్రదర్ గివప్ చేస్తాడు, దొరకలేకపోతే. కానీ సతీష్ గివప్ చేయడనమాట. సో తను వెతుకుతూ ఉంటాడు. ఫైనల్గా తనకి మూడోది అక్కడ డిఫరెంట్ ప్లేసెస్లో దొరికితే ఫైనల్గా తనకి కనపడుతుంది అనమాట. దాన్ని తీసుకొచ్చి తల్లి దగ్గర పెడితే ఆ తల్లి చాలా సంతోషంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు అడగొచ్చు, ఈ 3 మన కథకి ఎలా రిలేటెడ్ అని అనవచ్చు మీరు. ఈ 3 సీన్స్ రాశాను, బట్ దీనికి మన కథకి దీనికి ఎలా రిలేటెడ్ అని అంటే, ఇప్పుడు నేను దీన్ని మెటఫారికల్గా చెప్తున్నాను. బేసికల్గా ఏం చెప్తున్నానంటే సతీష్ అనే వ్యక్తి తన వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్తాడు అని మెటఫారికల్గా చెప్పిన లైన్స్ అనమాట ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం డైరెక్ట్గా కొంతమంది మా వాళ్ళ దగ్గరకు వస్తే నేను ఊరుకోను అని కొంతమంది రాస్తుంటారు. బట్ ఇట్స్ లైక్ అది ఒక టైప్ ఆఫ్ రైటింగ్. నచ్చవాలంటే మీరు రాసుకోండి, పర్వాలేదు. బట్ మనకేంటంటే సినిమా రాస్తున్నప్పుడు ఏంటంటే ఒక మెటఫారికల్గా చెప్పడము, ఒక సీన్స్ ద్వారా చెప్పడము బెటర్ అనమాట. సో నాకు మన సూటబుల్గా మన కథకి దీని ఎంత దూరమైనా తన ఫ్యామిలీ కోసం వెళ్తాడు అనేది ఒక మెటఫారికల్గా చెప్పింది అనమాట ఇది నేను. ఓకే, సో ఇది 3 సీన్లలో రాశాను. ఇక్కడ చూసారు కదా, పేజెస్ 1 to 5 మనకి డెఫినెట్గా 1 to 5 వస్తుంది. ఇందులో ఒక మంచి ఎమోషన్ కూడా ఉంది. నేను స్క్రీన్ ప్లే రాసినప్పుడు చూపిస్తాను. ఇందులో ఒక మంచి ఎమోషన్ ఉంది. మనకి డైలాగ్స్ రూపంగా రాసుకోవడానికి కూడా చాలా ఉంటుందన్నమాట వీటిలో ఇట్లా రాస్తే. ఓకే, సో ఇప్పుడు మనకి దాదాపుగా 4 సీన్స్ అయిపోయినాయి అనమాట. ఇక్కడికి ఇది ఫస్ట్ సీను, సెకండ్, థర్డ్, ఫోర్త్ అయిపోయింది. ఓకే, 4 సీన్లు అయినాయి. మనకు 5 పేజీలలో ఈజీగా వస్తుంది, 5 నిమిషాలు అనమాట. ఈచ్ పేజెస్ ఒక పేజీ 1 minute వస్తుంది అనమాట. సో మనకి ఇక్కడ ఏంటంటే మనము థీమ్ స్టేటెడ్ చేసినాం. ఇప్పుడు సెటప్ చేయాలి క్యారెక్టర్స్. ఈ సెటప్లో ఏంటంటే 1 to 10 పేజ్ అంటే మనకు ఒక 10 minutes అంటే 5 అయిపోయింది కదా, 5 minutes అక్కడికి అయిపోయింది. మళ్ళీ ఇంకొక 5 pages. నెక్స్ట్ ఏంటంటే వి అండర్స్టాండ్ అండ్ కేర్ అబౌట్ దెమ్. లైక్ అంటే బేసికలీ మన క్యారెక్టర్స్ ఏంటి, ఆ క్యారెక్టర్స్ని అర్థం చేసుకోవాలి ఒకటి. రెండోది ఏంటి, మనము వాళ్ళకి రూట్ చేయాలి, అంటే వాళ్ళకి ఎందుకు కేర్ చేయాలనేది కూడా మనం ఎక్స్టాబ్లిష్ చేస్తాం అనమాట. ఇలా మనకి ప్లాట్ కూడా ఏంటి అనేది కూడా దీంట్లో వెళ్ళిపోతాం అనమాట ఇంకా. సో దీంట్లో చూడండి 1, 2, 3, 4, 5, 6 ఇప్పుడు 6 సీన్లలో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో ఫస్ట్ ఇది చూడండి. ఫస్ట్ ఏం చేస్తున్నానంటే హరి అండ్ హిస్ ఫ్రెండ్ ఆనంద్ వెంట్ టు ఏ పార్టీ ఆఫీస్ టు డిస్కస్ ఇష్యూ ఫేస్డ్ బై ద విలేజర్స్. ఓకే, ఇక్కడ నేనేం చెప్తున్నా అంటే హరి తన ఫ్రెండ్ ఆనంద్ అనే వ్యక్తి ఆ ఊరు గ్రామంలో కొంచెం వీళ్ళు పెద్దలాగా ఉంటారు అనమాట. వాళ్ళ సమస్యలు కానీ వీళ్ళు పరిష్కరిస్తుంటారు. సో వాళ్ళతోని ఆ ఊర్లో ఎలాంటి సమస్యలు ఏంటనేది పార్టీ ఆఫీస్లో కూర్చొని వాళ్ళతో మాట్లాడి చేసిందనమాట ఈ సీన్లో. ఓకే, ఇది ఎందుకు అని అంటే నేను లేటర్గా చెప్తాను, ఇవన్నీ కూడా రిలేటెడ్ అనమాట మన కథకి. ఓకే, తర్వాత సతీష్ తన ఫ్యామిలీ మొత్తంని ఎస్టాబ్లిష్ చేస్తున్నాయి ఇక్కడ. ఓకే, సతీష్ ఫ్యామిలీ, ఆయన బ్రదర్ హరి, తర్వాత వదిన, వాళ్ళ కూతురు అండ్ పేరెంట్స్ అనమాట. సో వీళ్ళని నేను ఎస్టాబ్లిష్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, అట్ ద సేమ్ టైం నేను ఈ క్యాల్ఫ్ అంటే అది దూడది వెళ్ళిపోయింది కదా, దాన్ని తీసుకొని వీళ్ళ క్యారెక్టర్స్ ఏంటనేది కూడా తీసుకొస్తా దీన్ని. అంటే ఎవరు ఎలా ఫీల్ అవుతారు అంటే వీళ్ళు ఇప్పుడు వాళ్ళ అన్నున్నాడు, కొంత వెతికాడు, వదిలిపెట్టాడు. ఓకే, బట్ సతీష్ వదిలిపెట్టలేదు. అలానే వాళ్ళ పేరెంట్స్ కూడా ఇలాంటిది అయినప్పుడు, సంఘటనలు అయినప్పుడు వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారనేది ఈ డైలాగ్స్ ద్వారా దీంట్లో నేను చూపిస్తాను అనమాట ఈ దీంట్లో. అండ్ ఆ చిన్న పాప ఉంది. సో వీళ్ళందరూ కూడా క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేస్తాను నేను ఇక్కడ. ఓకే, దాని తర్వాత ఆనంద్ అండ్ హరి విజిటెడ్ పొలిటీషియన్ హౌస్. లైక్ ఇక్కడ ఏమైంది, ఈ సమస్యలన్నీ ఏదో కనుక్కున్నారు. తర్వాత లోకల్గా పొలిటీషియన్ ఉంటాడు కదా, అక్కడ లోకల్గా పెద్ద అతను ఎవరు పొలిటీషియన్ పోయి వీళ్ళు కలిసిరు అనమాట. అతన్ని కలిసిన తర్వాత అక్కడ
తను బాగా రిసీవ్ చేసుకుంటాడు వాళ్ళిద్దరిని. రిసీవ్ చేసుకున్న తర్వాత ఒక పాప వస్తుంది, అంటే ఒక 15 ఏళ్ళ అమ్మాయి వచ్చి వాళ్ళకి స్నాక్స్ ఇస్తుంది, తింటారు, డ్రింక్ చేస్తారు. అక్కడి నుంచి సమస్యలు, వాళ్ళ ఫ్యూచర్ కూడా ప్రాస్పెక్ట్స్ ఏంది, అంటే పార్టీలో ఎప్పటి నుంచో చేస్తున్నారు, వాళ్ళ ప్రాస్పెక్ట్స్ ఏంది ఇవన్నీ కనుక్కొని అక్కడి నుంచి ఫస్ట్ హరి బయలుదేరుతారు. వాళ్ళ సిస్టర్ అదే ఊర్లో ఉంటుందన్నమాట, ఇంకొక వీళ్ళు వేరే ఊరికి వెళ్తారు. అక్కడ వాళ్ళ సిస్టర్ ఉంటుంది. నేను నా సిస్టర్ దగ్గరికి వెళ్ళేసి ఇంటికి వస్తా అని తిను అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అనమాట తిను. కానీ తిను అక్కడే అంటే తిను లేట్గా వెళ్ళాడనమాట. ఎవరు, వీళ్ళిద్దరూ డిఫరెంట్ టైంలో వెళ్ళారనమాట. అయిపోయిన తర్వాత వాళ్ళ సిస్టర్ ఇంటికి పోతాడు. ఎవరు, హరి వాళ్ళ సిస్టర్ ఇంటి దగ్గర పోయేసి అక్కడ వాళ్ళ బావని సిస్టర్ని కలిసేసి వాళ్ళ మేనల్లుడు ఉంటాడు, మేనల్లుడిని కలుస్తాడనమాట. కానీ వాళ్ళ బావ ఏంటంటే కలెక్టర్ ఆఫీస్లో పనిచేస్తాడనమాట. సో వీళ్ళని కలిసేసి ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటంటే హీ రిసీవ్స్ ఎ కాల్ ఫ్రమ్ ఆనంద్. ఇప్పుడు ఇక్కడ ఆనంద్ ఉన్నాడు, తర్వాత కాల్ రిసీవ్ చేశాడు, కానీ చెప్పేది వినపడదు అనమాట. తనకి ఏదో లైట్గా సిగ్నల్స్ ద్వారా వినపడేది. కానీ తను ఏం చెప్పేది ఒకటి ఏంటంటే వెహికల్ క్యాబిన్ అని ఏదో చెప్తాడనమాట. సో ఇది ఒక్కటే అర్థమవుతుంది, అంటే ఏదో చెప్తున్నాడు కానీ అర్థం అవ్వట్లేదు అని అనుకుంటాడు అనమాట. సో ఇక్కడికి ఈ సీన్లో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ సీన్లో వచ్చేసి ఏ విలేజ్ క్రాసింగ్, లైక్ తర్వాత నెక్స్ట్ డే ఏమవుతుందంటే ఒకరితో విలేజ్ అతను మనం కెనాల్ ఫస్ట్ ఓపెనింగ్లో చూపెట్టాం కదా, ఆ కెనాల్ దగ్గర వెళ్తుంటే బాడీ ఫ్లోట్ అవుతుంటుంది అనమాట. ఆ బాడీ ఫ్లోట్ అవుతుంటే సిఐ మల్లేష్ అని ఆ ఊరికి సిఐ ఉంటాడు. ఆ మల్లేష్ అండ్ డిస్ట్రిక్ట్ టీమ్స్ కమ్ టు ద సైట్ అండ్ ఆనంద్ ఫ్యామిలీ విలేజ్. ఇప్పుడు ఇక్కడ చనిపోయింది ఎవరు, ఆనంద్ చనిపోయింది అక్కడ. ఈ ఎట్లా చనిపోయింది ఏంటనేది తర్వాత ఎక్కడ మనకు లాస్ట్లో వస్తుంది అనమాట. ఇవన్నీ కూడా దీనికి పాయింట్గా మనకు లాస్ట్లో వస్తుంది, కానీ బట్ తిని చనిపోయాడు ఇక్కడ. సో ఇక్కడ ఆనంద్ చనిపోయాడు. ఆనంద్ ఫ్యామిలీ వచ్చింది, విలేజర్స్ వచ్చారు, అండ్ ఇక్కడ హరి కూడా వచ్చాడు అనమాట. ఇక్కడ హరి వచ్చాడు. అసలు తను పోలీసులు అడిగినా కూడా ఏం చెప్పడు అనమాట. ఇప్పుడు బాడీనేమో మన పోస్ట్ మార్టం అంటారు కదా, మన డాక్టర్కి పంపిస్తారు కదా, అదే అటాప్సీ అంటారు అనమాట. వాళ్ళది అంటే బాడీ ఏమైనా మార్కులు ఉన్నాయి ఏంటనేది చూస్తారు కదా డాక్టర్స్, అది అంటారు అనమాట. సో ఈ సీన్లో ఇది సెటప్ చేస్తాం. బేసికలీ ఇప్పుడు మనము మెయిన్ సెటప్లో ఏంటంటే మన కోర్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడికి వచ్చేస్తున్నాం మనం. ఆల్రెడీ మనం సెటప్ చేసాము, ఆ క్యారెక్టర్ సెటప్ చేసిన తర్వాత వీళ్ళు ఒక దగ్గర పోయారు. అక్కడ పోయిన తర్వాత నెక్స్ట్ తిని చనిపోయాడు. ఇంకా ఎలా చనిపోయాడు ఏంటనేది తెలియదు. ఓకే, తను ఒక ఏదో క్యాబిన్ అని ఏదో వినిపించింది, కానీ తిను నెక్స్ట్ ఏంటంటే మనకు క్యాటలిస్ట్ లైక్ సెంటర్ ప్రాబ్లమ్ ఆఫ్ ద స్టోరీ. మనకు సెంటర్ ప్రాబ్లం ఏంది, ఇప్పుడు ఈ సతీష్ వాళ్ళ బ్రదరు పోలీస్ స్టేషన్కి వెళ్తాడు, అక్కడి నుంచి కనపడాడు అనమాట. సో ఇప్పుడు తను క్యాబిన్లో ఏదో పెట్టాడన్న, ఆ వెహికల్ ఏంటనేది పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటుంది అనమాట. పోలీస్ స్టేషన్ దగ్గర వెళ్ళి చూస్తుంటే అక్కడి నుంచి మళ్ళీ తను ఎక్కడ పోయాడు ఏంటనేది కూడా తెలియదు అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. సో ఇక్కడ హరి అక్కడికి వెళ్తాడు ఒక టూల్ బాక్స్ పట్టుకొని. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి తను ఏమయ్యాడు ఏంటి అనేది అక్కడి నుంచి తెలియదు. ఇంకా మనకి మెయిన్ సెంట్రల్ పాయింట్ ఏదైతే ఉన్నదో అక్కడ చెప్పేశాను అనమాట. ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకుంటే దాదాపుగా 12 పేజెస్, అంటే మనకు ఒక 15 పేజెస్ వరకు వస్తుంది. అంటే 15 నిమిషాల స్టోరీలో మనము ఆ విలేజ్ సెటప్ చేసాము, మనం ప్లాట్ ఏమైతే చెప్దాం అనుకున్నామో అది సెటప్ చేసాము, తర్వాత క్యారెక్టర్స్ ఏవైతే ఉంటే ఆ క్యారెక్టర్స్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసాము. ప్లస్ ఈ డైలాగ్స్ ద్వారా ఏంటంటే వాళ్ళు ఒక్కొక్కరు ఎలాంటి అంటే వాళ్ళ మనస్తత్వాలు ఏంటి ఇవన్నీ కూడా ఆడియన్స్కి తెలిసేటట్టు డైలాగ్స్ కానీ ఇవి కానీ రాస్తామన్నమాట. అది డైలాగ్స్ రాసినప్పుడు నేను చూపిస్తాను అవన్నీ కూడా. అంటే జస్ట్ 1-2 సీన్స్ రాస్తాను, మిగతా మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏంటంటే క్యాటలిస్ట్ అంటే ఇక్కడ వచ్చినప్పుడు సెంట్రల్ పాయింట్ ఏంటి అనేది వచ్చేసింది. ఇక్కడ మనకేంటంటే ఇప్పుడు మనం అక్కడ చెప్పిన దీని ప్రకారం ఏంటి, ఎవరో ఒకరు మర్డర్ అయ్యారు అని అన్నాం. ప్లస్ ఇక్కడ మనకు ఒక స్ట్రక్చర్ కావాలి కనుక వీళ్ళందరూ కూడా రిలేట్ అయ్యి ఉండాలి కనుక ఆనంద్ బ్రదరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆనంద్ ఫ్రెండ్ తను వచ్చేసి అక్కడ లేట్గా వచ్చాడు, కానీ చనిపోయాడు. ఎట్లా చనిపోయాడు అనేది మనకు తెలియదు. ఆనంద్ కూడా ఏంటంటే తనకేదో చెప్పాడు కదా ఫోన్లో, కాస్త వినిపించింది. ఆ కార్ దగ్గర అంటే వెహికల్ దగ్గర ఏమన్నా ఉండొచ్చు అని తను వెళ్తే తను కూడా పోలీస్ స్టేషన్ దగ్గర, అదే వెహికల్ ఏంటంటే పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటుంది కదా, ఫస్ట్ బాడీ ఇట్లా రికవరీ చేసిన తర్వాత వెహికల్ ఇవన్నీ రికవరీ చేసుకొని పోలీస్ స్టేషన్ దగ్గర ఉంటాయి. తను పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తాడు, అక్కడి నుంచి తను కూడా రాడనమాట. సో మనం మెయిన్ ఏం చెప్పాలనుకున్నామో మనం చెప్పేసాం అనమాట. ఒక 15 minutesలో మనకి ఇది చెప్పాము. సో చూసారు కదా ఇది. సో దిస్ ఈజ్ ద మెయిన్ మనకి, అంటే ఇప్పుడు ఇలా రాసుకుంటూ వెళ్తాం అనమాట. ఇప్పుడు మనకి దాదాపుగా 1 2 3 4 5 6 7 8 9 10 11
11 సీన్లు వచ్చాయి. 11 సీన్లు దాదాపుగా మనకి ఒక 15 మినిట్స్ వరకు అయితే ఈజీగా వస్తుంది అనమాట రన్ టైం. ఇంకా దీన్ని కూడా ఇంకా ఎంగేజింగ్ చేసుకోవచ్చు. బట్ మీకు ఒక కోర్గా ఎలా రాసుకోవాలి ఏంటని చెప్తున్నాను. సో మిగతాయి కూడా నేను ఇవన్నీ కూడా రాశాను ఇక్కడ, ఈ బీట్ పాయింట్స్ అని అన్నీ కూడా రాశాను. బట్ మిగతా వీడియోస్ చేయాలన్నమాట. నేను నెక్స్ట్ ఏంటంటే ఈ మిడ్ పాయింట్, ఇది ఇంటర్వెల్ అనమాట. మనకి ఈ ఇంటర్వెల్ వరకు నెక్స్ట్ వీడియో చేస్తాను. దాని తర్వాత ఫస్ట్ హాఫ్ ఇది, తర్వాత క్లైమాక్స్ ఏంటనేది ఇవన్నీ కూడా తర్వాత ఒక 4 వీడియోస్లో చెప్తాను. హోప్ లైక్ యూనో ఇది మీకు అంటే దీంట్లో మీరు చెప్పిన వాటిలో ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్ పెట్టండి. ఐల్ ట్రై టు మేక్ సమ్ అదర్ వీడియోస్ అండ్ ట్రై టు క్లియర్లీ ఎక్స్ప్లెయిన్. ఓకే, చూసారు కదా 4 బీట్ పాయింట్స్ ఎట్లా రాసుకుని అనేది. సో ఇది 4 బీట్ పాయింట్స్, మిగతావి కూడా చేస్తాను నేను. మీకు ఏదైనా క్వశ్చన్స్ కానీ ఏదైనా ఉంటే నాకు కామెంట్స్లో పెట్టండి. అండ్ ట్రై టు క్లారిఫై లైక్ యూనో మీకు ఇంకా ఏదైనా వీడియోస్ కావాలంటే అది చేస్తాను. లేకపోతే ఆన్సర్ జస్ట్ క్లారిఫికేషన్ ఉంటే జస్ట్ నేను వీడియో కూడా చేసి పెడతాను అనమాట. సో అది ఫస్ట్ 4 పాయింట్స్ అయితే అయిపోయింది. ఇది 15 మినిట్స్ స్టోరీ అనమాట. మనకి సినిమాలో ఇప్పుడు స్క్రీన్ పైన అంటే ఒక స్క్రీన్ పైన రాస్తే ఒక 15 పేజెస్ వస్తుంది, స్క్రీన్ పైన ఒక 15 మినిట్స్ వస్తుంది అనమాట. సో మనం మెయిన్ కావాల్సిందంతా సెటప్ చేసామన్నమాట. సో మిగతాయి కూడా నేను వర్క్ చేస్తున్నాను. మేబీ ఒక 3-4 డేస్లో ఇంకొక వీడియో చేస్తాను. దాంట్లో మేబీ ఇంటర్వెల్లోకి తీసుకెళ్తాను. దాని తర్వాత సెకండ్ హాఫ్లో ఫస్ట్ది, తర్వాత అట్లా అనమాట ఒక 4 వీడియోస్ వర్క్ చేసేసి మొత్తం మీకు సేవ్ ద క్యాట్ స్టోరీ స్ట్రక్చర్లో మనం అనుకున్న కోర్ పాయింట్ ఏంటి అనేది ఒక సినిమాకి రాసుకోవాల్సిన అన్ని కూడా పాయింట్స్ తెలిసిపోతాయి అనమాట మీకు. ఓకే, సో ఇది ఇంత కష్టపడి చేస్తున్నాను కనుక హోప్ మీరు నా వీడియోని లైక్ చేస్తారనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.